మన హైదరాబాద్లో ఎన్నో ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి, అలాగే ఎన్నో ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. అందులో బెస్ట్ ప్లేస్ వచ్చేసి ఈ సంగీ టెంపుల్. ఇక్కడ సర్వశక్తులు సిద్ధించే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న క్షేత్రం. ఈ టెంపుల్ యొక్క విశిష్టతను అలాగే ఎలా చేరుకోవాలో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు జగదీష్. మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఒక 2-3 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్గా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ దొరుకుతుంది. ఈ టెంపుల్ సంగీ నగరంలో మన హైదరాబాద్ నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్కి రీచ్ అవ్వాలంటే మీ దగ్గర ఓన్ వెహికల్స్ ఉన్నా పర్లేదు, లేదా సికింద్రాబాద్, ఉప్పల్, కోటి, ఎల్బీ నగర్, హయత్ నగర్ ఇక్కడ నుంచి మీకు బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. టెంపుల్కి రీచ్ అయిన మొదట్లోనే ఈ క్షేత్రానికి పాలకుడైన శ్రీ హనుమంతుల వారి గుడి అయితే ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క టైమింగ్ చూస్తే పొద్దున్న 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదే సాయంత్రం 4 నుంచి రాత్రి 7:30 గంటల వరకు, అదే సండే రోజుల్లో అయితే పొద్దున్న 8 గంటల నుంచి 7:30 వరకు అయితే ఉంటుంది. ఇవే టెంపుల్ యొక్క పార్కింగ్ ఛార్జెస్. వీడియో పాజ్ చేసి చెక్ చేసుకోండి. చాలామంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరాలని మెట్ల మార్గం గుండా స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకుంటారు. మొత్తం మనకి 176 మెట్లు అయితే ఉంటాయి. కొంతమంది అయితే మోకాళ్ళ మీద నడుచుకుంటూ స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటారు. మనం చూసినట్లయితే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళ ఫొటోస్ అయితే ఉన్నాయి. 1991లో అయితే ఈ టెంపుల్ యొక్క నిర్మాణం అయితే జరిగింది. టెంపుల్ లోపలికి రాగానే మనకి ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది, చాలా పెద్దది. రైట్ సైడ్లో మనకి శివాలయము అలాగే కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో ఏమో అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం 9.5 అడుగుల ఎత్తులో కనువిందు చేస్తుంది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం తిరుమల స్వామి విగ్రహానికి ప్రతిరూపమని ప్రతిది. ఈ ఆలయం ప్రాంగణంలోనే పద్మావతి అమ్మవారి ఆలయము, శివాలయము, రామాలయము, ఆంజనేయ స్వామి వారి ఆలయము, విఘ్నేశ ఆలయము, నవగ్రహాల ఆలయము, కార్తీక స్వామి వారి ఆలయము వంటి ఉప ఆలయాలన్నీ కూడా ఉన్నాయి. చూస్తున్నారుగా, ప్రతి ఒక్క దేవుళ్ళకి దేవతలకి ఆలయం అయితే ఉంటుంది. చూద్దాం పదండి. ముందుగా మనకి రాధాకృష్ణుల ఆలయం అయితే కనిపిస్తుంది, చాలా బాగుంటుంది, చూడొచ్చు. ఆ పక్కనే మనకి శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వారు వాళ్ళ సైన్యం అయితే ఉంటారు. మరోపక్క సర్వ విజ్ఞానులకు అధిపతి అయిన విఘ్నేశాలయము, ఆ తర్వాత కుమారస్వామి ఆలయము, దుర్గాదేవి ఆలయం అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదే శివాలయము. ఈ ఆలయం లోపలికి వెళ్ళి మనం శివుణ్ణి అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాలే కాకుండా వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఈ ఆలయాన్ని అయితే సందర్శిస్తారు. ఇక్కడికి ఫ్రెండ్స్తో వచ్చిన, ఫ్యామిలీస్తో వచ్చిన, లవర్స్తో వచ్చిన ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే వాతావరణం అలాంటిది, చాలా బాగుంటుంది ఇక్కడ. మీరు చూస్తున్న ఈ కొండను పరమానందగిరి అని పిలుస్తారు. అనేక మంది వారి వారి కుటుంబాలతో ఇక్కడికి వచ్చి హాయిగా సంతోషంగా అయితే గడుపుతారు. లెఫ్ట్ సైడ్లో మనకి పద్మావతి ఆలయం అయితే ఉంటుంది. వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు, పర్యాటకులు ఇక్కడి భగవంతుని ఆశీస్సుల కోసం వస్తూ ఉంటారు. ఈ టెంపుల్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే, మన సన్సెట్ టైం అప్పుడు ఇక్కడ నుంచి చూస్తే మనకి సన్సెట్ అనేది చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే ఎన్నో సినిమా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి, చెప్పలేము కానీ బోలెడున్నాయి. అప్పుడెప్పుడో వచ్చిన వెంకటేష్ గారు, సౌందర్య గారు నటించిన పవిత్ర బంధం నుండి మొన్న వచ్చిన శర్వానంద్ గారు నటించిన నారీ నారీ నడుము మురారి సినిమా వరకు ఇక్కడ చెప్పలేని అన్ని సినిమా షూటింగ్స్ అయితే జరిగాయి. సినిమా షూటింగ్స్ టైం అప్పుడైతే ఒక పక్క షూటింగ్స్ అంతా జరుగుతూ ఉంటాయి, ఇంకో పక్క మన దర్శనం అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. పక్కనే మనకి ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. వాటి ప్రైసెస్ అయితే అబ్బో ఎక్కువగానే ఉన్నాయి. పులిహోర 50 రూపాయలు, వాటర్ బాటిల్ 25 రూపీస్, రవ్వ లడ్డు 100 రూపీస్ అంట. ఈ టెంపుల్ నుండి మనకి రామోజీ ఫిలిం సిటీ, కోహేడగుట్ట ప్లేసెస్ కూడా ఉన్నాయి. మీకు ఒకవేళ టైం సరిపోతే ఆ ప్లేసెస్ కూడా కవర్ చేసుకోవచ్చు.
ఇవి దేవస్థానం యొక్క స్పెషల్ డేస్. పాజ్ చేసి చూడొచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే బస్ నెంబర్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు. టెంపుల్ కింద మనకి ఇలా రెస్టారెంట్ అయితే ఉంది. టేస్ట్ అయితే ఓకే ఓకే, కానీ ప్రైసెస్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, చూసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా సంగీకి వెళ్తున్నారా వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుగుతామని చెప్పేసి మీ జగదీష్.